స్ప్రే చేస్తాం. ఆ! అంటే వితౌట్ ఎనీ టచ్. ఇంకా ఇది ఎందుకు చేసినామంటే స్కూల్ ఫార్మర్స్ అంటే స్ప్రే చేస్తారు బ్యాగ్స్ వేసుకొని. వాళ్ళు స్ప్రే చేసినప్పుడు పొలంలో స్నేక్స్ కానీ, స్కార్పియన్స్ కానీ, బ్యాడ్ ఇన్సెక్ట్స్ కానీ బయట నుంచి ఫార్మర్స్ వెళ్ళారు. ఇలా కెమికల్ ఇంజన్ చేయడం వల్ల క్యాన్సర్ డిసీజ్ కానీ, స్కిన్ ఎలర్జీస్ అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కోసం ప్రాజెక్ట్ ఐడియా. ఈ ప్రాజెక్ట్ వైఫై ఇంద్రా? ఆహా! కంట్రోల్ రిమోట్ కంట్రోల్ కార్యక్రమం కూర్చోండి. ఉన్నది. అంటే పొలం బయటనే ఉంది. దీనిలో ఆఫ్ చేసేసి జస్ట్ ఇంకా నెక్స్ట్ అగ్రికల్చర్లో డ్రోన్ దీనికి అయితే డ్రోన్స్తో చాలా కాస్ట్ అయిపోతుంది ఫర్టిలైజర్. ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఫుల్ ఫార్మ్ లో కాస్ట్తోని దాన్ని ఏ ప్రొజెక్టర్ కూడా క్రాప్ డ్యామేజ్ చేసేసింది. దీన్ని జస్ట్ పంపించేసి మనం బయట నుండి అప్లోడ్ చేసేసుకోవాలి. గట్టు మీద కూర్చోండి ఆపరేట్ చేసేస్తే దాన్ని పని కొంచెం చేసేస్తుంది. డెవలప్ చేస్తే ప్యాడీ కోసం అంటే జస్ట్ చిన్నగా అంటే వాళ్ళకి ఎక్కువ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. అంతేనా? రిమోట్ కంట్రోల్ కార్యక్రమం టీవీ పెట్టుకున్నట్టు ఈజీగా ఉండాలి ఫార్మర్స్కి. ఎందుకంటే అందరు చదువుకొని ఉన్నారు కదా. వెరీ గుడ్, వెరీ సోలార్ గుడ్. ప్యానల్ నుండి ఛార్జింగ్ ఎక్కువ దానికి అది ఖర్చు కూడా అవసరం లేదు. ఒక్కసారి దీన్ని ఏమైనా కలుగుతుంది ఆపరేట్ చేయి ప్లస్ జస్ట్ మోడల్ అయింది. అది రన్లో మీకు వీడియో కూడా పెట్టినట్టు వీడియో చూపించండి. అది ఆల్రెడీ ఈ 3 లెవెల్స్ అయిపోయిన తర్వాత కింద పడ్డదట మేడం. కింద పడి కనెక్షన్స్ అన్ని పోయినాయి.